సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎంతో జతకట్టి సక్సెస్ అయిన బీఆర్ఎస్ అదే స్నేహాన్ని మున్సిపల్ పోరులోనూ కొనసాగించాలని నిర్ణయించింది. వైరా, సత్తుపల్లి వంటి కీలక కేంద్రాల్లో సీట్ల సర్దుబాటును ఇప్పటికే పూర్తి చేసింది. ఇక కాంగ్రెస్ వైఫల్యాలే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో చుక్కలు చూపిస్తానంటున్న ఎమ్మెల్సీ తాతా మధుతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలో నామినేషన్ ప్రక్రియ ఆఖరి దశకు చేరుకున్న నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ బలమైనటువంటి పునాదులను ఎదుర్కొనేందుకోసం ఇప్పటికే బీఆర్ఎస్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఎలాగైనా సరే కాంగ్రెస్ వేవ్ని అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే సిపిఎంతో కలిసి పొత్తుకు వెళ్లే దిశగా అడుగులేస్తా ఉంది. మనతో పాటు దీనిపై పూర్తి వివరాలు అందించేందుకోసం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు గారు ఉన్నారు. ఆయన వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఎలా ఉన్నాయి సార్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్లానింగ్ ఎలా ఉంది? ఈసారి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు ఎలాగైనా మీరు ఒక కీలకమైనటువంటి రోల్ పోషించాల్సిన సమయంలో ఎలాంటి ప్లాన్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మున్సిపల్ ఎన్నికల్లో అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ఎత్తుగడలను అనుసరించామో అదే ఎత్తుగడలతో వెళ్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ రెండు కూడా ఉమ్మడిగా ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఒక సంఘటనగా ముందుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే 5 మున్సిపాలిటీలలో సత్తుపల్లి, కల్లూరు, వైరా, మదిర, అట్లాగే ఎదులాపురం ఈ 5 మున్సిపాలిటీల్లో కూడా నామినేషన్స్ అనే వేయటం ప్రక్రియ పూర్తయిపోయింది. ఇంకెక్కడన్నా ఒకటి అరాకొర ఉంటే ఈరోజు కంప్లీట్ అయిపోతాయి. సో కాబట్టి మేమేందనంటే ఇప్పటికే అవగాహన రావడం జరిగింది సిపిఎం పార్టీతోని. అటు ఎదులాపురం కానివ్వండి, వైరా, మదిర మిగతా చోట్ల కూడా అవగాహనకు వచ్చాం. నిన్న కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటించాం, మీటింగులు పెట్టాం. కార్యకర్తలందరూ కూడా సమావేశమే బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉన్నారు. సిపిఎం పార్టీ కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ యాక్టివ్గా ఉన్నారు. సో గ్రామ పంచాయతీల్లో ఏదైతే ఉత్సాహాన్ని చూపించారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నారు కార్యకర్తలు. అందుకోసం డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికల్లో ఒక మంచి విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ కూటమి సొంతం చేసుకుంటున్నటువంటి ఆశాభావం నాకుంది. ఎందుకంటే నేను క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా కాబట్టి ప్రజల యొక్క నాడి కూడా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనేటువంటి ఒక నిర్ణయంతోనే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 25 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిచ్చిన హామీలు కానీ గ్యారంటీలు కానీ 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, 99% వాళ్ళు నెరవేర్చలేదు. 2 వాళ్ళు అనేక రకాల కార్డులు, అనేక రకాల హామీ పత్రాలు ఆ రోజు ఎన్నికలప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మేము గ్యారంటీ కార్డులు ఇచ్చి ఆ గ్యారంటీ కార్డులు దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని పోయి ఓటేసి రమ్మని చెప్పారు. ఎన్నికలు అయిపోగానే మొత్తం 90 రోజుల్లో వీటన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఈ రోజు వరకు ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. అనేకంగా ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకతతోనే ఉన్నారు. ప్రధానమైనటువంటి కేటీఆర్ గారు ఖమ్మం జిల్లా పర్యటన అనంతరం కూడా జిల్లాలో యువతరం మొత్తం కూడా బీఆర్ఎస్ వైపు యువకులు మొత్తం ఎక్కువగా ఉన్నారనేటువంటిది. ప్రధానంగా బీఆర్ఎస్ కూడా ఈసారి ఎన్నికల్లో యువతని బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈసారి అట్లాంటి యువతపై ఎందుకు ఫోకస్ చేస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ కూడా కొంత యువత దూరంగా ఉంది. ఈ టైంలో యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువతను ఎట్లాంటి రాజకీయాల వైపు వాళ్ళని మళ్లించాలని ప్రయత్నం జరుగుతూ ఉంది? ఒక్క యూత్ అనే కాదని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఉన్నదనేది వాస్తవం. ప్రత్యేకించి యూత్ అనేటువంటిలో ఎందుకు మార్పు వచ్చింది అనేది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మెజారిటీ యూత్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలు, జాబ్ క్యాలెండర్ పెట్టం కానీ మీకు కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇవన్నీ కూడా అభూత కల్పనలు. వారు ఏదైనా అశోక్ నగర్కి వెళ్ళి రేవంత్ రెడ్డి, వారి ఆల్ ఇండియా నాయకుడు, వారి ఆరాధ్యం రాహుల్ గాంధీ గారు అందరు వెళ్ళి వాళ్ళకి హామీ ఇచ్చి వచ్చారు. కానీ ఇది అబద్ధం అని తెలిసిపోయింది. ప్రాక్టికల్ గా సాధ్యం కాని అసాధ్యమైనటువంటి హామీలన్నింటినీ కూడా ఆ రోజు గుప్పించారు. కాబట్టి యూత్ అందరికి అర్థమైపోయింది, రియాలిటీ ఏందని అర్థమైంది. ప్రాక్టికల్ గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిన విషయాలు, మేము అమలు పరిచినటువంటి విధానాలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలతోనే ఒక గందరగోళాన్ని లోనైపోయారు యూత్ అంతా. వాళ్లే గ్రామాలకు వచ్చి, వాళ్లే పట్టణాల ప్రాంతాలకు వచ్చి మీరు మాకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని వాళ్ళు చెప్పాను. దాంతోనే ఓటింగ్ టర్న్ అయింది కొంత. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు.
యూతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. రెండు, మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా, ఎందుకంటే మా పార్టీ కూడా ఉద్యమ పార్టీగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో మాకు కూడా ఏంటంటే లీడర్షిప్, భవిష్యత్తు నాయకత్వ దృష్ట్యా యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది, యూత్ సెంట్రిక్ పాలిటిక్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం. కాబట్టి కేటీఆర్ గారు ఈరోజు ఒక యూత్ ఐకాన్గా ఉన్నాడు. సో ఇలా యూత్ అంతా కూడా కేటీఆర్ గారు అంటే వాళ్ళు బాగా ఇష్టపడతా ఉన్నారు. సో అందుకోసం ఏంటంటే యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు యూత్ కలిసి వస్తా ఉంది. డెఫినెట్గా మాకు అది ఒక అడ్వాంటేజ్ అవుతుందని మేము భావిస్తాం. ఇది మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అడుగులేస్తా ఉంది. కేటీఆర్ పర్యటన అనంతరం కూడా జిల్లాలో యువతరాన్ని ఆకర్షించుకునే దిశగా ఈ ఎన్నికల్లో కూడా వీళ్ళందరినీ ఏకం చేస్తూ ముందుకు సాగుతా ఉంది. మరోవైపున సిపిఎంతో పొత్తు కూడా ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూనే కాంగ్రెస్ చేసేటువంటి వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలకు పునాదులు వేయాల్సిన అవసరం ఉంది. మెడలు వంచి కాంగ్రెస్ యొక్క విధానాలని ప్రశ్నించేటువంటి బీఆర్ఎస్ ని మద్దతు పలికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఘోరంగా ఓడిచేసి బీఆర్ఎస్ ని గెలిపించాలని ఎమ్మెల్సీ తాత మధు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ఏఎన్ఎన్ న్యూస్, బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి. ఖమ్మం జిల్లాలో